జగన్మోహన్ రెడ్డి చెప్పేయన్నీ కూడా మోసపూరితమైన మాటలు. ఆయన మాటల్లోనే ప్రేమ ఉంట తప్పితే చేతల్లో లేదు. ఇంతమంది ఉన్నారు. ఈ ప్రభుత్వంలో బాగుపడినాడని ఒకటి చూపెట్టండి నాకు. కరెంటు బిల్లు 7 సార్లు పెరిగింది. 100, 200 అయింది, 200, 300 అయింది, 300, 500 అయినాళ్ళు ఉంటారు. చివరికి ఎప్పుడూ లేని విధంగా కరెంటు బిల్లుతో పెన్షన్ ని మీరు 300 యూనిట్లు గనక దాటితే మీకు పెన్షన్ ఉండదు. పొరపాటున ఇది ఎప్పుడో తాతండ్రులు ఆస్తమ్మా మీరు 2-3 పోర్షన్లు వేసుకుంటారు, ఒకటే మీటర్ ఉంటది, ఉంటే పెన్షన్ కట్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-24 మధ్య మన నియోజకవర్గంలో మనం ఇచ్చిన 30,000లో మనం చివరికి భర్త కోల్పోయిన ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇచ్చాం. మొట్టమొదటిసారి చంద్రబాబు గారు ఇచ్చారు. భర్తలు వదిలేసి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని ఒంటరి మహిళలు పెన్షన్లు ఇచ్చాం. 2019-24 మధ్య ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కిలారి వెంకట రోజే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గంలో 7,000 పెన్షన్లు తీశారు. తీసేసి వాళ్ళు ఇచ్చిన ఎన్నో తెలుసా? 12,000 ఇచ్చారు. అంటే 23 + 12 35,000 పెన్షన్లు ఉన్నాయి ఈ రోజుకి. పెరిగిందంత అదనంగా 6,000 మాత్రమే. ఈ ప్రభుత్వంలో 7,000 తీసేసి 13,000 ఇచ్చారు. అంటే అదనంగా 6,000 పెన్షన్లు మాత్రమే మన నియోజకవర్గంలో ఇచ్చారు.